హలో గైస్, మనమైతే ఇంకో ట్రిప్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి ఇది నాగూర్ దగ్గర ఒలింపియా అనమాట. ఇక్కడైతే కార్కి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే మార్నింగ్ 11ంటికి అయితే వచ్చేసాం. ఈరోజు వచ్చేసి సండే మనం ఇంట్లో ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి అయితే డ్రైవ్కి అయితే వచ్చాం. టైం అయితే 10:50కి పెట్టారు. మనం అయితే 10:23కి అయితే బుక్ చేసినాక క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ నెట్ అయితే రావట్లేదు, యాప్ అయితే అసలు ఓపెన్ కావట్లేదు. ఏమైందిరా అని చూస్తే ఇంక తర్వాత కొంచెంసేపు అయినా ఓపెన్ అయింది. ఆ బుకింగ్ అయితే ఎవరు తీసుకోలేదు. మనమైతే ఫాస్ట్గా వచ్చేసి ఆ బుకింగ్ ఏదో తీసుకున్నాం. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి 11 అయితే అయిపోయింది. మనం ఇక్కడికి వచ్చేసరి కస్టమర్ కాల్ చేసాము, కిందకైతే వస్తున్నారంట. కార్ అయితే ఏదో తెలియదు. కార్ అయితే వచ్చేసి గేర్ల కారే. 6 అవర్స్ 11, 12, 12, 1, 2, 3, 4, 5 ఎన్ని అవర్స్ అయితే తెలియదు. మధ్యాహ్నం నాకు తెలిసి ఒక 2, 3 అయితే అయ్యింది. కస్టమర్కి అయితే కాల్ చేసాం, కిందకు వస్తానని చెప్పారు. చూద్దాం ఈ డ్రైవ్ అయిపోయేసరికి ఎంత వస్తాయో, ఎంత తీసుకెళ్తామో ఈరోజు ఇంటికి. గాయ్స్, మళ్ళీ అయితే ఇంకా కార్లోకి అయితే వచ్చేసాం. కార్ అయితే చూపిస్తాను ఎలా ఉంది చూడండి గాయ్స్. ఇది వచ్చేసి వేరే కార్, ఇది వచ్చేసి గేర్ కారు. చూసారు కదా, ఇదైతే కొంచెం ఓల్డ్గానే ఉంది. మనుషులు కూడా ఓల్డ్గానే ఉన్నారు. కార్ అయితే జర్నీ చేసుకుంటూ వచ్చాం. పక్కనే ఒక ఎలా చెప్పాలి, ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చింది. 20 కిలోమీటర్స్ చెన్నైలో ట్రావెల్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 20 కిలోమీటర్స్ చెన్నైలో ట్రావెల్ చేయాలంటే మినిమం 55 మినిట్స్ లేదా 1 అవర్ పడుద్ది. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది చెన్నైలో, చాలా ట్రాఫిక్ అయితే ఉండిద్ది. ఇప్పుడైతే వచ్చి రీచ్ అయ్యాం. ఇప్పుడైతే వెళ్ళారు కస్టమర్, మన దగ్గర నెంబర్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేయాలి కదా మనకు వచ్చేటప్పుడు. చూద్దాం ఏం జరిగిద్దో. బాగానే అయితే ఈ డ్రైవ్ అయితే సాగిద్దని అనుకుంటున్నా. క్యాష్ అయితే ఎంత వస్తుంది, 6 అవర్స్ అయితే బుక్ చేసుకున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. చూద్దాం. మన ఫోన్లో ఛార్జ్ అయితే లేదు. మనం అయితే 25% ఉంది మన ఫోన్లో ఛార్జ్. అప్పుడు ఏం చేసామంటే రాగానే ఛార్జ్ అయితే పెట్టేసాం. ఇప్పుడైతే 60%కి వచ్చింది. నేనైతే మార్నింగ్ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టే ఉంచాను, కానీ ఛార్జ్ అయితే నేను ఫోన్ యూస్ చేయడం వల్ల ఛార్జ్ అయితే చాలా అయిపోయింది. అందుకని చెప్పేసి కార్లోకి రాగానే అయితే మనం అయితే ఛార్జ్ పెట్టేసాం. కార్ డస్ట్ చాలా డస్ట్గా అయితే ఉంది. వీళ్ళైతే క్లీన్ అయితే చేసినట్లేరు. అంటే వీళ్ళంటే బాగా ఏజ్డ్ పర్సన్, అందుకని క్లీన్ అయితే చేసినట్లేరు. కార్ అయితే సూపర్గా ఉంది, కండిషన్ అయితే బాగుంది. అంటే అయితే సూపర్గా ఉంది కార్కి అయితే ఏం ఫాల్ట్ లేదు. ఏసీ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. కార్ అయితే సూపర్గా ఉంది. ఇదైతే నార్మల్కి లాక్ అయితే ఇలా వేయాలి. దీనికైతే ఆప్షన్ పోయింది లాక్ వేసేది. అందుకని చెప్పేసి నార్మల్కి ఓపెన్ చేయటం కానీ ఇదంతా నార్మల్గానే ఉంటుంది. నార్మల్కి అయితే డోర్ వేసేసాం. కార్ అయితే వచ్చేసి ఇది ఉండదు, చూసారు కదా. ఇది కార్ అయితే మన తోలుకుంటూ వచ్చింది. చిన్న కారే కానీ వీడియోలో వచ్చేసి మీకు పెద్దగా కనపడవచ్చు. అదేమన్నా మన కార వాటర్ బాటిల్ ఉంటానికి, అందుకే మనం అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్తున్నాం. 20 రూపీస్. ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ అయితే దాహం వేస్తుంది కార్లో కింద నుంచి. అందుకని వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఈ ఏరియా కూడా బాగా నీట్గా ఉంది. రోడ్లు మొత్తం చెట్లు కానీ అంతా. ఎండ అయితే బేవచ్చంగా ఉంది. కార్లో కూర్చొని ఏం అర్థం కావట్లేదు, కానీ బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ దిగడానికి వెళ్ళిపోయి ఎండ అయితే మామూలు లేదు. ఈ డ్రైవ్ అయితే అయిపోయేసరికి మనకైతే 500 అయితే వస్తే అయితే కన్ఫర్మ్. ఎందుకంటే 6 అవర్స్ బుక్ చేసుకున్నారు. 500 అయితే వస్తాయి. మనం అయితే మళ్ళీ కార్లో అయితే వీడియో తీయడానికి అయితే కుదరదు. అందుకని చెప్పేసి ఇప్పుడే తీసేస్తున్నాం వీడియో. చూడండి, మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, బై బాయ్.